ఓం కేలకీ సిద్ధర్ నమో నమః. ఓం కేలకీ సిద్ధర్ నమో నమః. ఓం కేలకీ సిద్ధర్ నమో నమః. అందరికీ బోధి యుగం ఛానల్ నుంచి నమస్కారం తెలియపరుచుతున్నానండి. అందరం మా బోధి యుగం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకు లైక్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మనం ఏంటి చూడబోతున్నామంటే న్యూ ఇయర్ 2025 కొత్త సంవత్సరం వస్తుంది కదండి. ఆ న్యూ ఇయర్కి ఇప్పుడు మనము రాశి ఫలాలు ఎలాగ ఉంటాయి, ఏ రాశి వాళ్ళకి ఎలాగ ఉంటాయి అన్న వీడియో చూస్తాం. ఫస్ట్ మనం చూడబోతుంది మేషరాశి వారికి అండి. మేషరాశి వారికి అంత మంచి ఫలితాలు లేదండి. ఫస్ట్ ఒక 6 months రాశి అధిపతి కుజుడు అన్న అతను నీచక్రగతిలో ఉండడం వల్ల మీకు అంత బాగా ఉండదండి. తర్వాత మే నెల తర్వాత మీకు మంచి ఫలితాలే వస్తుందండి. అది కాకుండా శనీశ్వరుడు అన్న అతను 11వ భావం నుంచి 12వ భావంకి వెళ్ళడం వల్ల విరయం అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. హాస్పిటల్ ఖర్చు అన్నది ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలండి. అది కాకుండా గురు 3వ భావంకి వెళ్ళడం వల్ల 2 నుంచి 3వ భావంకి వెళ్ళడం వల్ల కొంచెం మీకు మీరు చేసిన కష్టాలకు తగినట్టు ఫలితాలు మీకు దక్కుతుందండి. అలాగే నాన్నగారి ఆరోగ్యం కుదుటపడుతుందండి. ఇదికి ముందు గురువు 2వ భావంలో ఉండడం వల్ల ఇన్కమ్ అన్నది మీకు చాలా బాగా వస్తూనే ఉండేది. ఇప్పుడు 3వ భావంకి వెళ్ళడం వల్ల ఇన్కమ్ సోర్స్ అనేది మీకు తగ్గుతుందండి. అది కాకుండా శనీశ్వరుడు అయితే 12వ భావం నుంచి మీ 2వ భావంలో చూడడం వల్ల ఇన్కమ్ అనేది తగ్గుతుందండి. కానీ ఖర్చులు అనేది ఎక్కువ ఉంటుందండి. అందుకు జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ ఏదైనా చెయ్యాలంట అందులో ముందు చూపు చాలా ఇంపార్టెంట్ అండి. మ్యారేజ్ ఇలాంటివి కొంచెం డిలే అవుతుంది. అది కాకుండా లవ్ ఫెయిలియర్ అలాంటివి కూడా ఉంటాయి. అందుకు జాగ్రత్తగా ఉండాలి. మీకు 7వ శని స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా ఒక 7.5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగానే ఉండాలండి. ఈ 2.5 సంవత్సరాలు మీకు అంత జన్మశని ఉన్నంత కష్టాలు ఉండదు, కానీ మీకు ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్లో కానీ మీకు ఖర్చు అనేది ఎక్కువ అవుతుందండి. అందుకు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం చూడబోతుంది వృషభ రాశి వారికి అండి. వృషభ రాశి వారికి చాలా బాగుంటుందండి ఈ సంవత్సరము. 2020 అన్నది వృషభ రాశి వాళ్ళకు ఒక 85-90% దాకా మంచి ఫలితాలే వస్తుందండి. ఎందుకంటే అతను వృషభ రాశి వాళ్ళకి రాజయోగాధిపతి అయి శని భగవాడు వస్తారండి. ఆ శనీశ్వరుడు అంతను 10వ భావం నుంచి 11వ భావంకి వెళ్తారండి. అందువల్ల మంచి లాభాలు, చేసిన పనిలో మంచి రాబడి, ఇన్కమ్ అన్నది వస్తుంది. సోర్స్ మంచి జాబ్, ఆరోగ్యం కుదుటపడుతుందండి. తర్వాత మంచి రాబడి, ఇన్కమ్ అన్నది వస్తుంది, లాభం అన్నది కనపడుతుందండి. కొత్త ఇల్లు కొంటారు, మంచి కారు అలాంటివి మంచి వాహనాలు అన్నీ కొంటారండి. శుభ సెలవు, మంచి ఖర్చులు, ఇల్లు కొనడానికి ఇలాంటి ఖర్చులు వస్తాయండి. ఇన్కమ్ కూడా దానికి తగినట్టు ఇన్కమ్ కూడా వస్తుందండి. అది కాకుండా మీ కొంచెం వాళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు తల్లి ఆరోగ్యం అన్నది కొంచెం బాగుంటుందండి. అది కొంచెం చూసుకోవాలి. లేకపోతే తల్లితోనూ మీకున్న బంధం అన్నది కొంచెం తగువలాగా అలాగా అయ్యి ఉంటుంది. సో తల్లి దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండడం మీకు వృషభ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుందండి. అంతేకాకుండా మిగిలినవన్నీ చాలా బాగుంటుందండి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. వృషభ రాశి వారికి బిజినెస్ మంచిగా ఉంటుందండి. అది కాకుండా వాళ్ళు చేసిన కష్టాలకు తగినట్టు ఫలితాలు ఎక్కువ దొరుకుతుందండి. గురువు లగ్నంకి వచ్చిన వెంటనే లేట్ అయి ఉన్న పెళ్ళిళ్ళు, మళ్ళీ లవ్ ఫెయిలియర్స్ అలాంటివి ఉంటేను అదన్నీ బాగా అవుతుందండి. పిల్లలు లేదని వాళ్ళకి పిల్లలు కలుగుతాయి. అది కాకుండా పిల్లలు చదవలేదన్న పిల్లలకు మంచిగా చదవకపోతే మంచి చదువుతారండి ఇప్పుడు. అది కాకుండా
ఇప్పుడు ఎగ్జామ్ నీట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తారు కదండి, వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుందండి. మిథున రాశి వాళ్ళు ఒక 2022 2023లో చాలా కష్టాలు పడి ఉండేవారండి. వాళ్ళందరికీ ఇప్పుడు మంచి రిలీఫ్ వచ్చి ఇప్పుడు చాలా మంచిగా ఉంటుందండి. ఫారిన్ లో సెటిల్ అవ్వాల్సిన యోగం కూడా ఉందండి. కడక రాశి వారు నెక్స్ట్ అండి. కడక రాశి వారికి అష్టమ శని నుంచి రిలీఫ్ వస్తుందండి. ఇప్పుడు ఇప్పుడు ఇదికి ముందు అష్టమ శని ఉండడం వల్ల పిల్లలు ఎగ్జామ్స్ లో సరిగా ఎంత కష్టపడి చదివితే కూడా మంచి మార్కులు వచ్చేసి ఉండదండి. కానీ ఇప్పుడు మంచి మార్కులు తెచ్చుకుంటారు. తర్వాత చాలా కష్టాల్లో ఉన్న డిప్రెషన్ లో ఉన్న పిల్లలు, డిప్రెషన్ లో ఉన్న పెద్దవాళ్ళు అందరికీ మంచి రిలీఫ్ వస్తుందండి. ఈ అష్టమ శనిలో 7వ శని కానీ ఈ అష్టమ శనిలో చాలా కష్టాలు వస్తుందండి. అందులో ఈ కడక రాశి సింహరాశి వారికి చాలా ఎక్కువ కష్టాలు చూపిస్తుందండి ఈ అష్టమ శని అన్నది. సో ఇప్పుడు అష్టమ శని ఇది నుంచి రిలీఫ్ అయ్యి ఇప్పుడు చాలా బాగున్నారండి. దూరదేశం నుంచి ఇన్కమ్స్ అనేది లేదా వీళ్ళు దూరదేశానికి వెళ్ళడము, వేరు స్టేట్ లో కానీ అలా ఉండడము అలాంటివి ఇప్పుడు ఈ కాలంలో వీళ్ళకి అవుతుందండి. చాలా బాగుంటుంది కూడా. అది కాకుండా మంచి విరయాలు, మంచి ఖర్చులు ఉంటాయండి. ఇల్లు ఇలాంటివి కొనడము ఉంటది. ఫ్యామిలీలో ఉన్న తగులు అలాంటివి క్లియర్ అవుతుందండి. మంచి జాబు, మంచి బిజినెస్ అన్నది కుదురుతుందండి. పెళ్ళిళ్ళు అన్నది లేట్ అయ్యి ఇన్ని రోజులుగా పెళ్లి అవ్వకుండా ఉన్న వాళ్ళకి అందరికీ ఇప్పుడు పెళ్లిలు అన్నీను చక్కగా కుదురుతాయండి. మొత్తానికి కడక రాశి వరకు 70% మంచిగా జరుగుతుందండి ఈ కాలంలో. నెక్స్ట్ సింహరాశి వారికి చూస్తామండి. సింహరాశి వారికి అష్టమ శని స్టార్ట్ అయ్యిందండి. చాలా 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 జాగ్రత్తగా ఉండాలండి సింహరాశి వారు. అందులో ఈ ఇయర్ మహం నక్షత్రం వాళ్ళు, సింహరాశిలో మహం నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. చేస్తున్న జాబ్ ఏదైనా ఉంటే దాన్ని మీరే విడిచిపెట్టుకండి, వచ్చేకండి. జాబ్ పోతే ఈ 2.5 సంవత్సరాలు మీకు జాబ్ అన్నది రాదు. చాలా డిప్రెషన్ కు గురి అవుతారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే సింహరాశి వారికి పెళ్లిలు అలాంటివి ఏదైనా సంబంధాలు ఏదైనా చూస్తే ఈ 2.5 సంవత్సరాలు అంత బేక్ అవ్వదండి. ఇన్ కేస్ పెళ్లి మ్యారేజ్ అయిన వాళ్ళకు ఫ్యామిలీలో తగువులు లేకుండా చూసుకోండి. భార్యాభర్తల మధ్యలో వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే మీరే మంచిగా మాట్లాడి అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోండి సింహరాశి వారే. లేకపోతే అది చాలా దారుణకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది సింహరాశి వారండి. కన్యా రాశి వారండి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మంచిగానే ఉంటదండి. ఇదికి ముందు కొంచెం ఆరోగ్యం అన్నీ కూర్చిపడింది. ఇదికి ముందు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూర్చిపడుతుంది ఈ టైంలో. అది కాకుండా అప్పులు ఏదైనా తీసుకుని ఇంకొక అప్పును క్లియర్ చేయడము అలాంటివి ఉంటది. లేదా ఏదైనా అమ్మేసేనో క్లియర్ చేస్తారండి. మీకు ప్రాబ్లమ్స్ ఏం పెద్దగా రాదు. ఏది వస్తే కూడా మీరు అది తట్టుకోగలిగి మీరు మీ పనిని క్లియర్ చేసుకోవడానికి బాగుంటుందండి. అది కాకుండా బిజినెస్ బాగుంటుందండి ఈ ఇయర్ మీకు. ఏదైనా జాబ్ లో ఉంటే కూడా ఇన్కమ్ అన్నది బాగా వస్తుందండి. అందువల్ల మీరు ఖర్చులు మీకు కనపడదు ఈ సంవత్సరం మొత్తము. అంత ఏమో బ్యాడ్ గా ఏమో ఉండదండి, బాగానే ఉంటది. అది కాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినప్పుడు లేదు మీ హస్బెండ్ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్ తోను కొంచెము అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలండి. వాళ్ళ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఆరోగ్యం గురించి కొంచెం కేర్ తీసుకొని మీరు ఉండాలి. కొంచెము తగులు అలాగ పెట్టకుండా చాలా మంచిగా ప్రాబ్లమ్స్ ఏం చేయకుండా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవడము కన్యారాశి వారికి చాలా మంచిదండి ఈ సంవత్సరము. అంతేకాకుండా కన్యారాశి వారికి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఏది వస్తే కూడా తట్టుకోగలిగిన మనోధైర్యం వస్తుందండి ఈ సంవత్సరము. అందుకే ఈ సంవత్సరం బాగానే ఉంటుందండి కన్యారాశి వారికి. తులారాశి వారండి నెక్స్ట్.
తులారాశి వరకు చాలా చాలా బాగుంటుందండి. ఒక 90 నుంచి 95% కూడా చెప్పొచ్చు, అంత బాగుంటుందండి తులారాశి వరకు. ఎందుకంటే 5వ ప్లేస్ లో ఉన్న శనీశ్వరుడు అతను 6వ ప్లేస్ కి వెళ్ళడం వల్ల వాళ్ళకు మంచి ఫలితాలు వస్తుందండి. అమోఘ మంచి సంవత్సరము, మంచి జాబు, ఫ్యామిలీలో ఉన్న సమస్యలు తీరుతాయి. తర్వాత ఎగ్జామ్స్ ఇలాంటివిలో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు కదండి, ఐఏఎస్ ఐపీఎస్ అలాంటివి రాసిన పిల్లలకు మంచిగా మార్కులు తెచ్చుకుంటారండి. అది కాకుండా చాలా చాలా మంచి ఇది మంచి రోజులండి తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తము. అది కాకుండా పిల్లలు ఆరోగ్యం కొంచెం కుదుట పడకుండా ఉండేది, వాళ్ళకి ఇప్పుడు బాగుంటదండి. పిల్లల ఆరోగ్యం కుదుట పడుతుంది. కొంచెం బయట వాళ్ళతోనూ తగువులు మాత్రం పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిదండి. మిగిలినవన్నీ చాలా చాలా బాగుంటుందండి. ఈ సంవత్సరం మీకు మంచి యోగాలు, రాజయోగం వస్తుందండి. వృశ్చిక రాశి వరకు అండి, వృశ్చిక రాశి వరకు సేమ్ సగం దాకా బాగుండదండి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 6 months బాగుంటదండి, మే నెల దాకా. మే నెల తర్వాత మీకు బాగుంటదండి. అది కాకుండా పై దేశం ఎక్కడికి వెళ్ళాలి అని ట్రై చేసిన వాళ్ళకు కూడా పై దేశం వెళ్ళిన అవకాశం అన్నది వస్తుందండి. అది కాకుండా ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఏదైనా మన అదిష్టం ఉంది అని దాన్ని ఆనుకొని ఏదైనా ఎవరికైనా చీటి కట్టడము, లేకపోతే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడము అలాంటివి ఏమి చేయకండి. ఎవరిని నమ్మేసి డబ్బులు ఇవ్వడము అలాంటివి చేయకండి. అంతేకాని మిగిలినవన్నీ బాగానే ఉంటుందండి. ఫ్యామిలీలో మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుందండి, చాలా మంచిగా ఉంటారు పిల్లలు, మీరు అందరూ చాలా సంతోషంగా ఉంటుందండి. ఈ సంవత్సరం మొత్తము వృశ్చిక రాశి వరకు ఫస్ట్ 6 months తప్ప తర్వాత చాలా బాగుంటుంది. ధనుసు రాశి వరకు పర్వాలేదండి, అంత ఏమి బాగుంటది చెప్పలేము, బాగా ఉండదని కూడా చెప్పలేము. సుమారుగా ఉంటది. మీకు రాశి అధిపతి రాశిని చూడటం వల్ల ఎటువంటి ప్రాబ్లం వస్తేనో అది మేనేజ్ చేసుకొని వెళ్ళిపోగలుగుతారు. గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి రాకుండా చూసుకోండి. కేర్ఫుల్ గా ఉండాలి గవర్నమెంట్ ప్రాబ్లంలో. మా తర్వాత తండ్రి గారి ఆరోగ్యం గురించి కేర్ఫుల్ గా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. తర్వాత ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏది ముందు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీను క్లియర్ చేయడానికి మీకు ఒక అవకాశం దొరుకుతుందండి. అది కాకుండా మీ పార్ట్నర్స్, మీ లైఫ్ పార్ట్నర్ లేకపోతే మీ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళకి ఈ సంవత్సరము మీ నుండి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. మీ ఫ్యామిలీ చాలా అన్యోన్యత అన్నీ ఉంటుందండి. అది కాకుండా రాశి అధిపతి 7వ ప్లేస్ లో ఉండడం వల్ల భార్య మూల్యంగానో పార్ట్నర్షిప్ మూల్యంగానో మీకు ఇన్కమ్ అన్నది వస్తుందండి. అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తము ధనుసు రాశి వారికి చాలా మంచి అమోఘమైన ఫలితాలు ఉంటుందండి. అది కాకుండా కమ్యూనికేషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారండి. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది చక్కబడుతుంది. ఇది ధనుసు రాశి వారు అయ్యను కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలండి. తర్వాత మకర రాశి వారండి, మకర రాశి వారికి 7 నాటి శని తొలగిపోతుంది. అందువల్ల వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటుందండి. అది కాకుండా ఆ రాశి అధిపతి శని 2 నుంచి 3వ భావంకి వెళ్ళడం వల్ల చాలా ఎటువంటి కష్టమైన పడి వాళ్ళు అనుకున్నది సాధించగలరు. వాళ్ళ గురించి ఇన్ని రోజులు బ్యాడ్ గా అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుంటారు. వాళ్ళ మీదకి మంచి మర్యాద తెచ్చుకుంటారండి. వాళ్ళందరికీ ఈ మకర రాశి వారు తన బలం ఏంటో చూపిస్తారు. మకర రాశి వారికి ఈ సంవత్సరము చాలా బాగుంటదండి. అది కాకుండా వాళ్ళు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. మంచి జాబ్ అన్నది దొరుకుతుంది. మంచి బిజినెస్ అన్నది కుదుట పడుతుంది. మంచి లాభాలు కూడా పొందగలుగుతారండి. ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది కూడా క్లియర్ అవుతుంది. ఇన్ని రోజులుగా వాళ్ళు 7 నాటి శని నుంచి కష్టపడిన ఆ డిప్రెషన్ నుంచి
పూర్తిగా విడిపోతున్నారండి. తర్వాత కుంభరాశి వారికి అండి, కుంభరాశి వారికి ఇప్పుడు శనీశ్వరుడు అనేది అతని రాశి నుంచి కుంభరాశి నుంచి 2వ భావంకి వెళ్ళడం వల్ల కొంచెము వాళ్ళ మీదకు ఉన్న డిప్రెషన్ అనేది కొంచెం తగ్గిపోయి ఉంటదండి. అది కాకుండా ఫ్యామిలీ ఇష్యూస్ కొంచెం ఉంటాయి. కొంచెం మాట్లాడినప్పుడు మాటలు జారకుండా ఉండటం మంచిదండి. ఇన్కమ్ అన్నది కొంచెం తగ్గుతుంది. ఖర్చులు అనేది కొంచెం ఎక్కువ ఉంటది, ఇన్కమ్ అనేది తక్కువ ఉంటది. ఇంకా ఒక 2.5 సంవత్సరాలు ఉంటదండి ఈ కష్టాలన్నీ పోవడానికి. కానీ ఈ ఇల్లు మెయింటైన్ చేయడానికి ఎంత కావాలో అంత ఇన్కమ్ అనేది వస్తుందండి మీకు. ముందు కాకుండా ఇప్పుడు 2.5 సంవత్సరాలు పడిన కష్టాలన్నీ తీరింది. ఈ టైంలో ఇప్పుడు తీరిపోతున్నాయి. ఈ మార్చి నెల తర్వాత మీకు మంచిగానే ఉంటదండి. తర్వాత రాహు 12 నుంచి 11కు వచ్చినప్పుడు, మీ రాశికి వచ్చినప్పుడు దీనివల్ల పెద్ద ఏం కష్టాలు ఏమీ ఉండదండి. కొంచెం ఖర్చులు అనేది ఎక్కువ అవుతుంది. అందుకు ఖర్చులు కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటదండి. కుంభరాశి వారికి కిందట 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగానే ఉంటదండి. తర్వాత మీనరాశి వారికి అండి, మీనరాశి వారికి జన్మశని స్టార్ట్ అయ్యిందండి. 7 నాటి శని జన్మశని స్టార్ట్ అయింది. వాళ్ళకు చాలా కష్టంగా ఉంటది ఈ సంవత్సరము అనేసి. ఇంకా 2.5 సంవత్సరాలు వాళ్ళకు జన్మశని నడుస్తుందండి. వాళ్ళకు కొంచెము జాగ్రత్తగానే ఉండాలి. జన్మశని నడిచినప్పుడు పిల్లలు చాలా డిప్రెషన్ గురి అవుతారు, లవ్ ఫెయిలియర్ ఫీల్ అవుతారు, చెడు వ్యసనాలకు అలవాటు పడతారు. అలాంటివన్నీ లేకుండా జాగ్రత్తగా ఉండాలి. కానీ 50 సంవత్సరాలు 45-50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏడు శని ఏమి చెయ్యదండి. ఎందుకంటే వాళ్ళకి వస్తే ఏటి వస్తుందంట, మీకు పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తారు. అలాంటి శుభ విరయాలు, శుభ ఖర్చులు వస్తుంది. ఏదైనా మంచి ఖర్చులు, మీ పిల్లలు పెళ్లి చేయడము, ఇల్లు కొనడము, కారు కొనడము, అలాంటి మంచి ఖర్చులు వస్తాయండి. అంతేకాని ఇది 20 సంవత్సరాల నుంచి ఈ 45 లోపు 50 లోపుకు ఉన్న వారికి చాలా కష్టాలు తెచ్చి పెడుతుంది 7 నాటి శని అన్నది. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కుంభరాశి వారితో పోల్చుకుంటే మీనరాశి వాళ్ళకి అంత కష్టాలు ఉండదండి. ఎందుకంటే మీనరాశి అన్నది గురువు అతని రాశి కాబట్టి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు చాలా చల్లదనం ఉన్న ఇల్లు. అందుకు శనికి అంత కోపం అనేది చూపించారు ఆ రాశి వారి మీదకి. అదే కుంభరాశి వారికి అతను రాశి అధిపతి కాయను, అది అతను త్రికోణ అధిపతి ఆ ప్లేస్. అందువల్ల అతనికి చాలా కోపంలో ఆక్రోశం, తన బలం ఎక్కువ ఉంటది కుంభరాశిలో. కాబట్టి కుంభరాశి వారే ఉన్నదిలే చాలా ఎక్కువ కష్టాలు పడిసి ఉంటారు. కుంభరాశి వారు, మీనరాశి వారు, కడగ రాశి వారికి ఈ 7 నాటి శని కానీ అష్టమ శని కానీ వస్తే చాలా కష్టాలు తెచ్చి పెడుతుందండి. మిగిలిన రాశి వారికి అంత ఏమి మీడియం గానే ఉంటది, కానీ అంత కష్టాలు ఏమి ఉండదండి. ఇలాగా మీనరాశి వారికి, మేష నుంచి మీనరాశి వారి దాకా అందరికీ రాశి ఫలాలు ఈ 2025 ఎలాగ ఉంటుందని చూసాము. మీకు మీ జాతకం చూడాలంటే మీరు జాతకం లేకపోయినా పర్వాలేదు, ప్రసన్నం చూసి కూడా మీ సమస్యలు ఏటో దానికి పరిష్కారం చేస్తున్నానండి. అందుకు మీరు ఏది సంబంధించాలంటే నా నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదంటే మీద నా నంబర్ వస్తుంది. ఆ నంబర్కి నాకు కాల్ చేస్తే మీ సమస్యలు ఏటో దానికి మంచి పరిహారాలు, మంచి సమస్యలకు మంచి రిజల్ట్ అనేది మీకు ఇవ్వబడుతుందండి. మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి నా నంబర్కి. అందరికీ ధన్యవాదాలండి.